లార్డ్ అడామా మాస్టర్ ఎవరు? ఆ మాస్టర్ ఇక్కడికి ఎలా వచ్చారు? ఆ మాస్టర్ యొక్క స్టోరీ మనం కృష్ణారావు గారి మాటల్లో విందాము. ఇద్దరిని కిందకి తీసుకెళ్ళారు అన్నమాట. టిలో సిటీకి తీసుకెళ్లారు. నేను క్వశ్చన్ చేసి అడిగా అన్నమాట, నాకు ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి, మీరు చెప్పకుండా మాకు ఏం తెలుస్తుంది? అక్కడ కిందకి వెళ్ళిన తర్వాత నాకు స్నీజెస్ వస్తున్నాయి కదా, ఒక క్రిస్టలైజ్డ్ వాటర్ తీసుకొచ్చి నా లంగ్స్ మొత్తం క్లీన్ చేశారు. ఇంకా సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే మన చెవుల్లో ఎంత బిజీ ప్లేస్లో అయినా ఎంత సౌండ్స్ వచ్చినా కానీ ఈ అనాహతనాథం వినబడతా ఉంటుంది. మళ్ళీ ఇన్నర్ ఎర్త్లో, అగర్త నెట్వర్క్లో ఇన్నర్ ఎర్త్లో ఒక టెలోస్ అనే సిటీ, క్రిస్టలైజ్డ్ సిటీ అనమాట, అది మేము రెడీ చేసాము. ఫస్ట్ మీరు మెడిటేషన్లో లార్డ్ అడామా గురించి తెలిసినప్పుడు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి? మీకు అసలు బిఫోర్ మెడిటేషన్ ఏం తెలియదు కదా, సో మాస్టర్ని అడిగారా క్వశ్చన్, మాస్టర్ ఎవరు, ఏ డైమెన్షన్ నుంచి వచ్చారు మాస్టర్, మాస్టర్ యొక్క మిరాకిల్స్ మీకు ఎలా జరిగాయి, ఆ మాస్టర్ గురించి ఇన్డెప్త్గా స్టోరీ చెప్పండి. నేను దాని గురించి ఏమీ డిగౌట్ చేయలేదు ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇక్కడ అన్ని మిరాకిల్సే, చాలా అన్నోన్ థింగ్స్ అన్నీ. ఏదో ఉన్న దేవుళ్ళు తెలుసు తప్పితే మిగతా ఈజిప్షియన్ గాడ్స్ గురించి అవన్నీ నాకు కొంచెం న్యూ థింగ్స్ అవన్నీ. సో దీని గురించి కూడా నేను ట్రై చేయలేదు. సో ఇక్కడ హిందీ పిఎంసి అంటే 2 years తర్వాత అనమాట, డార్మెటరీ ఓపెన్ అయిన తర్వాత హిందీ పిఎంసి బ్రాండ్ అంబాసిడర్స్ మీట్ జరిగింది. అప్పుడు 3 hours మెడిటేషన్ అక్కడే డార్మెటరీలో పైన మీటింగ్ హాల్లో 3 hours మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే ఏదో నాకు ఊరిక థాట్స్ వస్తున్నట్లు అనిపించాయి. ఏంటబ్బా ఇంత బాగా మెడిటేషన్ జరుగుతుంది, అందరూ నాకు ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి, ఎప్పుడు లేనిది, ఇక్కడ ఎంత బాగా ధ్యానం జరుగుతుంది కదా అని అలా నాకు నేనే 1 hour తర్వాత ఇంకా కీప్ ఆన్ ఐ వాస్ ట్రైయింగ్ అనమాట. ట్రై చేస్తుంటే ఎందుకు వస్తున్నాయి థాట్స్, అసలు ఏంటి థాట్స్ అని అప్పుడు అబ్జర్వ్ చేస్తే అంతా అడామా గురించి, టైం హెస్ కమ్ నౌ, ఇప్పుడు నువ్వు చెప్పాలి టెలోస్ గురించి, టెలోసిటీ ఏంటి ఇవన్నీ చెప్పాలి నువ్వు అని చాలా సబ్జెక్ట్ వస్తుంది. ఇదంతా ఎంటర్ న్యూ థింగ్ ఇది నాకు. సో ఓకే చెప్పమన్నారు కదా అని నేను రెడీ అయ్యాను. తర్వాత నాకు స్టేజ్ మీద టైం ఇచ్చినప్పుడు నేను వెళ్తే ఆ స్టేజ్ మీద కూడా నాకు అసలు త్రోట్ రాలేదన్నమాట, చోక్ అయిపోయినట్టు అనిపించింది. ఓకే నేను ఇంకా వాళ్ళకి అదేం ప్రిపేర్ అవ్వలేదు, నాకు సబ్జెక్ట్ లేదు, అంతా చేసి నేను వెళ్ళి చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి వచ్చేసాను. అప్పుడు స్ట్రైట్గా ఇక్కడికి వచ్చా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని, అసలు నేను ఇంట్రెస్టెడే కాదు, వెళ్ళి చెప్పమన్నారు. చెప్పమన్న తర్వాత నా తోటి చోక్ అయిపోయిందంటే అది మీరే ఆపుంటారు. సో ఏంటిది ఇది అంటే, లేదు అక్కడ 85% పీపుల్ ఇంకా దే ఆర్ నాట్ రెడీ ఫర్ అసెన్షన్ గురించి కానీ ఇవన్నీ ఇన్నర్ ఎర్త్ గురించి కానీ చెప్తే నమ్మేవాళ్ళు లేరు అక్కడ. సో అందుకనే అప్పటికి ఆ టైం వచ్చేసింది. బట్ ఇక్కడ నుంచి ఒక 3 months టైంలో నువ్వు చెప్పాల్సిన టైం వస్తుంది, సో ప్రిపేర్ అవ్వు. అప్పుడు నేను డిగౌట్ చేశాను. సో టెలోస్ 1, 2, 3 అని, ఇన్నర్ ఎర్త్ గురించి అని ఇవన్నీ అప్పుడు కొంచెం చదవడం మొదలుపెట్టాను. కొంచెం ఆ సబ్జెక్ట్ అంతా అక్కడ వచ్చిందే, అప్పుడు వచ్చిందే, ఇప్పుడు అథెంటికల్గా నాకు అథెంటిక్గా బుక్స్లో అవన్నీ సబ్జెక్ట్ వచ్చిందనమాట. అప్పుడు అలాగా ఇక్కడ వచ్చి రెగ్యులర్గా వచ్చి ధ్యానం చేయటం, ఎవరు వచ్చినా తీసుకొచ్చి నేను ఇక్కడ ధ్యానం చేయించడం, సో అవన్నీ చేస్తుండగా ఆ సబ్జెక్ట్ అంతా అలా తెలిసింది తర్వాత.